సార్ కూడా అది తీసుకుంటాం సదే అట సదే ఇంకా ఎవరెవరి రాలేదో ఆ లిస్ట్ ఇవ్వండి. రాని వాళ్ళకి కారు బంగ్లా ఉంటే ఇవ్వరు. ఎవరైతే అట్లా ఇస్తాయి ఎంతమంది కూడా అంతమంది అది పేరు లిస్ట్ ఇవ్వండి. తొందరగా ఈ వారం లోపలనే కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ 2 నెలలు ఆగాలి కదా. ఇవాళ పేర్లన్నీ కలెక్ట్ చేసి ఇవ్వండి. అక్కడ పెట్టుకుంటే ఆయన తీసేది వీళ్ళు ఎక్కడికి పోయినా వీళ్ళు ఒకటే పిల్లడానికి పెట్టుకొని బస్సులు సంపాదిస్తా ఉంటారు. ఇల్లు రాలేదు వాళ్ళు ఆయన తీసేసుకున్న వాళ్ళ పేరు కానీ వీళ్ళ పేరు కొట్టేపించారు ఆయన మొత్తం. ముగ్గురు ఆడపిల్లలు చిన్న పాప 83 ఎక్కడి నుంచి అంటాను. 80 మంది ఇంకా అప్రూవ్ అయ్యి మీకేం తెలుసు. మళ్ళీ రిటర్న్ పంపించి మొత్తం 125 మనం కాకపోతే 43 పేర్లు మహేంద్ర పెట్టుకోండి. ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి చిన్న చిన్న అక్కడ పక్కకుండా బాబు అక్కడికి పోవాలి. ఇంకొద్ది మీరు వెనక జారానా కొంచెం జరగని వాళ్ళని పడుతుంది. వరగా ఇప్పటి అన్ని చూసుకునే వాటికి చిన్న పెట్టు అందరు చిన్న పెట్టు ఇళ్ళలో పెట్టుకుని పోయితే ఇక్కడ చూడమ్మా ఆయన కూడా పెట్టండి. ప్రతి ఒక్కరికి లోన్లు కానీ వినది కదా అసలే. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3500 ఇండ్లు
డివిజన్ కు 125 ఇండ్లు చొప్పున మేము విభజించడం జరిగింది. మరి గత 10-12 ఏళ్లల్లా ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు. మరి 15-16 నెలల్లోనే 3,500 ఇండ్లకు ఇండ్లు ఇవ్వటం, పట్టాలు ఇవ్వటం, వాటికి ముగ్గులు పోయటం. ఇవాళ 53వ డివిజన్లో సుమారు 82 ఇండ్లకు ఇంకా 80 ఇండ్లు దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్లమ్ ఉన్న కాలనీ ఏరియా ఏదైనా ఉందంటే ఇది 53వ డివిజన్, 54వ డివిజన్, వీటిలో ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి. లక్ష్యసింగం వీటిలలో అత్యధికంగా 125 కాకుండా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇండ్లు ఇవ్వటానికి మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందులో భాగంగానే ఇలా ఇక్కడ ఇళ్లకు ముగ్గులు వేయటం జరిగింది. మరి నిజంగా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందంకి అవధులు లేవు. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా కడుపు నిండా మాకు భోజనం చేసినంత ఇదిగా ఉన్నది ఇవాళ. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళకు మాకు కూడా కొత్త ఇల్లు వచ్చింది. లేకపోతే గతంలో ఇక్కడ మొత్తం నీళ్ళ వర్షాలతో మునిగిపోయే కాలనీ ఇదంతా. మేము గతంలో తాళ్ళు పట్టుకొని తిరిగినాం ఈ కాలనీలో. వర్షాలు వచ్చినప్పుడు బిర్యానీ పొట్లాలను ఆ పొట్లాలను ఇవో పట్టుకొని తిరిగిన సందర్భాలు చూసినాం ఈ వాడలలో. ఇవాళ నీళ్లు రాకుండా వాళ్ళకు కొత్త ఇండ్లు కేటాయించుకుంటూ మేము పోవటం చాలా ఆనందంగా ఉంది.